హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి దివ్య. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇవాళ మేమైతే ఒక సూపర్ క్యూట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాము. అదేంటంటే యాష్ క్రాఫ్ట్లో ఉన్న పంకిన్ ప్యాచ్కి అనమాట. చూసేద్దామా మరి? లెట్స్ గో అండ్ ఎంజాయ్ టుగెదర్. మేము ఇంటి నుంచి అయితే పంకిన్ ప్యాచ్కి స్టార్ట్ అయిపోయాము. ఆన్ ద వేలో టిమ్ హోటల్స్లో ఆగాము సాయి కాఫీ తీసుకుంటా అంటే. ఈ కాఫీ బ్రేక్ మాత్రం మేము ఎక్కడికి వెళ్తున్నా మస్ట్ అని చెప్పాలి. కాఫీ అంటే సాయికి చాలా ఇష్టం. హీ కాంట్ ఈవెన్ సర్వైవ్ హిస్ డే వితౌట్ కాఫీ. సాయి మంచిగా కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. మేము స్టార్ట్ అయినప్పుడు వెదర్ కూడా చాలా బాగుంది. అంత చల్లగా కూడా ఏం లేదు. చుట్టూ ఆ గ్రీనరీ, ఆ ఫామ్ ఫీల్డ్స్, ఆ మౌంటైన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ మాకు ఫాల్ సీజన్ స్టార్ట్ అయింది అంటే పంకిన్స్ని హార్వెస్ట్ చేస్తారు. ఆ హార్వెస్ట్ చేసిన పంకిన్స్ని అక్టోబర్లో హ్యాలోవిన్ డే వీళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు వీళ్ళ ఇంటి చుట్టూ ఆ పంకిన్స్తో డెకరేట్ చేసుకోవడం అండ్ ఆల్సో కుకింగ్లో కూడా యూస్ చేస్తుంటారు అనమాట. లైక్ they make different kind of cakes, desserts and so many other recipes. ఫైనల్లీ మేమైతే పంకిన్ ప్యాచ్కి రీచ్ అయిపోయాము. పార్కింగ్ కూడా చాలా ఈజీగానే దొరికేసింది, ఎక్కువ టైం ఏం పట్టలేదు. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను పంకిన్ ప్యాచ్ లోపలికి వెళ్ళడానికి. లైక్ ఎలాంటి థీమ్స్ ఉన్నాయో, ఎలా డెకరేట్ చేశారో ఇవన్నీ కలిసి చూసేద్దామా మరి? కమ్ లెట్స్ గో. ఎంట్రీ గేట్ నుంచి లోపలికి వెళ్ళగానే ఇఫ్ యూ లుక్ అరౌండ్ ఎవ్రీవేర్ ఆరెంజ్ పంకిన్స్తో సూపర్ క్యూట్గా డెకరేట్ చేశారు. ఈ పంకిన్ ప్యాచ్లో డాగ్స్ కూడా అలౌడ్, బట్ లీజ్ చేసి అయితే ఉంచాలి. పంకిన్ ప్యాచ్లో కొంచెం లోపలికి వెళ్ళగానే యానిమల్స్ కూడా ఉన్నాయి. ఆ క్లైంబింగ్ బోర్డ్స్ చూసారా, పైకి కిందకి ఎక్కుతూ దిగుతున్నాయి. ఇంకొంచెం లోపలికి వెళ్ళగానే డాంకీస్, హార్సెస్ కూడా ఉన్నాయి. హార్సెస్కి ఎవరో భలే టై చేశారు కదా. వీటి నేమ్స్ చూసి మేము నవ్వుకున్నాము. లైక్ యాడమ్, మామా అండ్ మఫిన్, కప్ కేక్ ఇలా ఫన్నీగా అనిపించాయి. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు ఫీడ్ ద యానిమల్స్, మీరు యానిమల్ గ్రెయిన్స్ పర్చేస్ చేసి వీటికి ఫీడ్ చేయొచ్చు అనమాట. మీరు చూస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థీమ్స్ కనిపిస్తున్నాయి కదా. అండ్ ఆల్సో మ్యూజిక్ కూడా పెట్టారు. సో పీపుల్ వేర్ ఎంజాయింగ్ అండ్ టేకింగ్ దేర్ పిక్చర్స్ హియర్. జనరల్గా పంకిన్ ప్యాచ్లో హెయిర్ రైడ్, ట్రైన్ రైడ్ అండ్ కిడ్స్కి ఫన్ యాక్టివిటీస్, కొన్ని కార్న్ మేజ్, ఇంకా కొన్ని అదర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. బట్ ఈ పంకిన్ ప్యాచ్లో ఓన్లీ హెయిర్ రైడ్ ఉందన్నమాట. హెయిర్ రైడ్ ఏంటంటే మనల్ని ట్రాక్టర్లో కూర్చోబెట్టుకొని ఆ ఫామ్ చుట్టూ తిప్పి చూపిస్తారనమాట. వాళ్ళు ఆ ఫామ్లో ఏమేమైతే పండిస్తున్నారో. బట్ ఇది ఫాల్ సీజన్ కాబట్టి ఓన్లీ పంకిన్స్ అయితే మీరు చూడొచ్చు, హ్యూజ్గా హార్వెస్ట్ చేసి ఉన్నారు. అండ్ ఆల్సో మనల్ని ఈ ఫామ్లో డ్రాప్ చేసి కొంతసేపు అయ్యాక వచ్చి మళ్ళీ మనల్ని పిక్ చేసుకుంటారు. హెయిర్ రైడ్లో వెళ్ళాలి అంటే మనం టికెట్ పర్చేస్ చేయాలి. ఆ టికెట్ వచ్చేసి $5 ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని ఇక్కడికి వచ్చి మనం వేగన్ కోసం వెయిట్ చేయాలి. వేగన్ ఎవరు అంటే ట్రాక్టర్ డ్రైవ్ చేసే అతన్ని వేగన్ అంటారు. సో ఆ వేగన్ టికెట్ చెక్ చేశాక మనం ఆ ట్రాక్టర్ ఎక్కేసి కూర్చోవచ్చు. నేను యూఎస్లో పంకిన్ ప్యాచ్కి వెళ్ళినప్పుడు ట్రైన్ రైడ్ ఎక్కాను, బట్ ట్రాక్టర్ రైడ్ ఎక్కడం అయితే ఇదే నా ఫస్ట్ టైం. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది. ట్రాక్టర్ ఎక్కి కూర్చున్నాక సాయి అయితే కొంతసేపు ఆ డాగ్తో ఆడుకున్నాడు. అండ్ ఆల్సో ఈ ఫామ్లో రెడ్ ఆనియన్స్, వైట్ ఆనియన్స్ కూడా మీరు చూడొచ్చు. ఈ పెద్ద వాటర్ స్ప్రింక్లర్స్ ఉన్నాయి కదా, అవి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉంచడానికి ఈ స్ప్రింక్లర్స్ అనేవి యూజ్ చేస్తారు. ట్రాక్టర్లో ఈ ఫామ్ చుట్టూ తిప్పేశాక మమ్మల్ని అందరిని అయితే వేగన్ ఈ పంకిన్ ఫామ్లో డ్రాప్ చేసేసాడు. మరి పంకిన్ ప్యాచ్లో మోస్ట్ ఎగ్జైటెడ్ థింగ్ పంకిన్ పికింగే కదా. కమ్ లెట్స్ గో అండ్ పిక్ అవర్ పంకిన్స్. చూసారు కదా ఇక్కడ ఎన్ని పంకిన్స్ ఉన్నాయో. కొన్ని పెద్ద సైజులో ఉన్నాయి, కొన్ని చిన్న సైజులో ఉన్నాయి అండ్ కొన్ని డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి పంకిన్స్ అయితే. యూ కెన్ చూస్ ద పంకిన్ వాట్ ఎవర్ సైజ్ యూ వాంట్, బట్ ఈచ్ పంకిన్ వచ్చేసి $3 అనమాట. పంకిన్ ప్యాచ్ లోపలికి వచ్చేసాము. దివ్య ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ చేసుకున్నట్టుంది.
మేమైతే మాకు నచ్చిన పంప్కిన్స్ని సెలెక్ట్ చేసేసుకున్నాము. ఈ పంప్కిన్స్ మీద కూర్చున్నాము. సాయి అయితే ఆ పంప్కిన్ని తీసుకొని హెడ్ మీద పెట్టుకున్నాడు. కొంతసేపు ఆ పంప్కిన్ని కొడుతూ ఉన్నాడు. అండ్ వి సా లాట్ ఆఫ్ పీపుల్ వేర్ ఎంజాయింగ్ ఇన్ ద ఫామ్. కొంతసేపు అయ్యాక ఈ పంప్కిన్ ఫామ్ దగ్గరికి వేగన్ అయితే వచ్చేసాడు. ఇందాక మమ్మల్ని అందరినీ ఎక్కడైతే పిక్ చేసుకున్నాడో అక్కడ మమ్మల్ని అందరినీ మళ్ళీ ఆ ట్రాక్టర్లో తీసుకొని వెళ్ళి అక్కడ డ్రాప్ చేసేసాడు అనమాట. ట్రాక్టర్ ఎక్కి కూర్చున్నాక ఆ ఫామ్ చుట్టూ చూస్తుంటే ఒక విలేజ్ వైబ్ లాగా అయితే అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఈ ఫామ్లో పండిన యాపిల్స్ని మా అందరికీ తీసుకోమని అయితే అక్కడ ఒక ట్రేలో పెట్టారు. సో అలా యాపిల్ తింటూ రైడ్ని అయితే ఎంజాయ్ చేసేసాము. ఆఫ్టర్ ట్రాక్టర్ రైడ్ మేమైతే ఐస్ క్రీమ్ తినడానికి వచ్చేసాము. ఇక్కడ వెరైటీ ఆఫ్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. మేము మాకు నచ్చిన ఐస్ క్రీమ్ తీసేసుకున్నాము. కొంచెం వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ విండి కూడా అనిపిస్తుంది. ఐస్ క్రీమ్ తినేసి ఇంకా బయలుదేరిపోతాము. Thank you for watching and please do like, comment and subscribe to our channel. Bye bye.